హాయ్ అండి, వెల్కమ్ టు ప్రెసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ విధంగా తింటే బరువు తగ్గుతామో ఈరోజు వీడియోలో మీకు చేసి చూపించబోతున్నాను. మనం 1 మంత్ 5 kgs వెయిట్ లాస్ ఛాలెంజ్లో నేను చూపిస్తున్న ఈ హెల్తీ ఫుడ్ రెసిపీస్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. నేను చూపిస్తున్న ఈ హెల్తీ డైట్ ఫుడ్ రెసిపీస్లో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలియాలంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ముందుగా మనం ఒక ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తయారు చేసుకోవాలండి. నేను ముందు చూపించిన వీడియోస్లో ఇన్ఫ్యూజ్డ్ వాటర్లో మీరు ఏదైనా ఒకటి తయారు చేసుకోవచ్చు. అలాగే మనం మార్నింగ్ తయారు చేసుకునే డ్రింక్ కూడా ముందు చూపించిన వీడియోస్లో ఒక డ్రింక్ని మీరు తయారు చేసుకొని నిద్ర లేచిన తర్వాత 7 గంటలకల్లా తీసుకోండి. ఇప్పుడు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవడానికి ఒక 5 జీడిపప్పు, ఒక 5 బాదం పప్పుని జ్యూసర్ జార్లో వేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక బనానాను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 2 డేట్స్ వేసుకోవాలి. దీనిలోనే 1/2 కప్ వరకు ఫ్యాట్లెస్ మిల్క్ వేసుకోవాలి. దీనిలోనే కొంచెం హనీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూసర్ జార్ మీద మూత పెట్టుకొని వీటిని అన్నింటినీ కూడా స్మూత్గా జ్యూస్ చేసుకోవాలి. మనం మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్, ఫైబర్ ఉండేటట్టు చూసుకోవాలండి. అప్పుడే మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. దాంతోపాటు మనం వెయిట్ లాస్ కూడా సహాయపడుతుంది. అంతేనండి, మన హెల్తీ అయిన టేస్టీ అయిన జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ జ్యూస్ మీద కొంచెం కట్ చేసిన బాదం పప్పుని గార్నిషింగ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ జ్యూస్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి 10 గంటలకల్లా తీసుకోవాలండి. ఈ జ్యూస్ మనం తీసుకున్న తర్వాత మధ్యాహ్నం వరకు ఎటువంటి ఆకలి అనిపించదండి. ఇప్పుడు మనం మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసుకోవడానికి దోశ బ్యాటర్ తయారు చేసుకోవాలండి. ఒక బౌల్లో 2 కప్పుల వరకు బ్రౌన్ రైస్ తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటి మీద మూత పెట్టుకొని 8 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు 8 గంటలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇవి బాగా నానియండి. ఇప్పుడు ఈ బియ్యం మినపప్పుని ఒక 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ బియ్యం మినపప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ బియ్యం మినపప్పు మెంతుల్ని స్మూత్ బ్యాటర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన బియ్యంని, మినపప్పుని, మెంతుల్ని కూడా ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్ అటుకుల్ని ఒక అరగంట ముందుగానే నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకుని అటుకుల్ని ఈ బియ్యం, మినపప్పు, మెంతుల్లో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని వీటిని అన్నింటినీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని కూడా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టుకొని ఈ పిండిని నైట్ అంతా కూడా ఫర్మెంటేషన్ అవ్వనివ్వాలి. మార్నింగ్కి మనం మూత తీసి చూస్తే పిండి బాగా పొంగి ఫర్మెంటేషన్ అయిందండి. ఇప్పుడు ఈ పిండి దోశలు వేసుకోవడానికి రెడీగా ఉందండి. ఇప్పుడు ఈ పిండిలో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ సాల్ట్ కూడా ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ దోశ బ్యాటర్ని పక్కన పెట్టేసుకొని మనం దోశల్లోకి చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1 టీ స్పూన్ గుమ్మడి గింజలు, 1 టీ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, 1 టీ స్పూన్ పుచ్చగింజలు వేసుకోవాలి. అలాగే దీనిలో 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. దీంట్లోనే ఒక 10 జీడిపప్పు వేసుకోవాలి. దీనిలోనే 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి. దీనిలోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని వీటిని అన్నింటినీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు అవసరం లేదండి. ఈ విధంగా ఉన్న చాలా టేస్టీగానే ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టిష్యూ పేపర్తో ఈ ఆయిల్ని తుడిచేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ దోశ పిండిని 2 గరిటెల వరకు వేసుకొని పెనం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశని ఈ విధంగా పెనమంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ దోశ మీద సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఈ దోశ మీద సన్నగా తురిమిన పన్నీర్ని వేసుకోవాలి. పన్నీర్ తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఈ పన్నీర్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. అలాగే మనం బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అలాగే మన ఎముకలకు, దంతాలకు కూడా ఎంతో మంచిదండి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
ఇప్పుడు ఈ దోశ మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ దోశని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఈ దోశని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఇదే విధంగా ఇంకొక దోశను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెనం మీద 2 గరిటెలు పిండి వేసుకొని పెనం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశ మీద కూడా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, తురిమిన పన్నీర్ని వేసుకోవాలి. ఈరోజు మనకు మధ్యాహ్నం లంచ్లో ఎటువంటి రైస్ కానీ కర్రీస్ కానీ లేవండి. ఈ దోశలే మనం 2 పూట్ల కూడా తీసుకోవాలి. మధ్యాహ్నం మనం లంచ్లో ఈ 2 దోశలు తింటే చాలండి, కడుపు నిండిపోతుంది. ఇప్పుడు ఈ దోశ మీద వేసిన ఉల్లిపాయ ముక్కలు, పన్నీర్ని ఈ అట్లకాడతో కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ దోశ మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశను కూడా 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. అంతేనండి, మన హెల్దీ అయిన టేస్టీ అయిన దోశలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం మధ్యాహ్నం లంచ్ ప్లేట్లోకి మనం వేసుకున్న 2 దోశలు, అలాగే మనం తయారు చేసుకున్న చట్నీ, అలాగే కొన్ని కీరా ముక్కలు కూడా మన లంచ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లంచ్ని మధ్యాహ్నం 1 గంటకల్లా తీసుకోవాలి. ఇదే విధంగా సాయంత్రం డిన్నర్లో కూడా ఇదే విధంగా 2 దోశలు, చట్నీ, కొన్ని కీరా ముక్కలతో మన సాయంత్రం డిన్నర్లో కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు సాయంత్రం 4 గంటలకి కోకోనట్ మిల్క్ తీసుకోవాలండి. దానికోసం ఒక మిక్సీ జార్లో 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి ముక్కల్లో కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి ముక్కల్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ పచ్చి కొబ్బరి పేస్ట్ని ఈ స్ట్రైనర్లో వేసుకొని కోకోనట్ మిల్క్ని సపరేట్ చేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి వల్ల మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. అలాగే ఈ పచ్చి కొబ్బరి జీర్ణక్రియకు సహాయపడుతుంది, శక్తిని అందిస్తుంది, మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది, అలాగే మన చర్మం మరియు జుట్టుకు కూడా మంచిది. ఈ కోకోనట్ మిల్క్ని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకొని ఒక అరగంట ముందుగా 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ని నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్న చియా సీడ్స్ని ఈ కోకోనట్ మిల్క్లో 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కోకోనట్ మిల్క్లో ఈ చియా సీడ్స్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన కోకోనట్ డ్రింక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కోకోనట్ డ్రింక్ని మనం మధ్యాహ్నం 4 గంటలకు తీసుకోవాలి. ఈ డైట్ చేసేవారు 3 లీటర్స్ వాటరు, 1 అవర్ వాకింగు, 8 అవర్స్ కంపల్సరీ నిద్ర ఉండాలండి. అప్పుడే మనం వెయిట్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. అంతేనండి, మనం 1 మంత్ 5 kgs వెయిట్ లాస్ ఛాలెంజ్లో 13వ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హెల్తీ ఫుడ్ రెసిపీస్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూశారు కదా. మరి ఈ వెయిట్ లాస్ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వెయిట్ లాస్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.